అమ్మా నువ్వు తాగడానికి ఏమన్నా తెమ్మంటారా? నాకేం అక్కర్లేదు. నీళ్ళు ఎక్కడా? పైన టీవీ చూస్తుందమ్మా. కాటన్ ఇవ్వు. తినడానికి ఏమైనా పెట్టావా? రొట్టె పాలు అడిగిందమ్మా, ఇచ్చాను. చేతికి ఏమైందమ్మా? నొప్పిగా ఉంది. ఏమైనా గుచ్చుకుని ఉంటుంది. ఉండు తీస్తాను. స్టూడియో నుంచి నువ్వు మీ నాన్నకు ఫోన్ చేశావా? ఎవరు చెప్పారు? నాకంతా తెలుసు. ఎందుకు ఆయనతోటి మాట్లాడతావు? బోర్ కొడుతుంది, వచ్చి తీసుకెళ్ళండి డాడీ అని చెప్పాను. మీ నాన్న చాలా మోసగాడమ్మా. అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. లేదు, ప్రేమగానే మాట్లాడారు. అవును, చాలా ప్రేమగా మాట్లాడతావు. అబ్బా, నొప్పిగా ఉంది మమ్మీ. నువ్వు కదలకుండా ఉండు. అన్ని వేషాలు నిన్ను నా నుంచి దూరం చేయడానికి. ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు, కానీ చెప్పక తప్పదు. మీ నాన్న వేరే దాన్ని ఉంచుకున్నాడే, అది తెలుసా నీకు? లేదు, వేరే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. అది కూడా చెప్పాడా? బుద్ధి లేకపోతే సరే. ఏ, నువ్వు కూడా అశోక్ అంకుల్ని పెళ్లి చేసుకుంటావంటగా? నాన్సెన్స్. ఎవరు చెప్పింది నీకు? పేపర్లో చూసా, ఫోటో కూడా ఉంది. మమ్మీ, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. నువ్వు నా ప్రాణం. మనల్ని ఎవరు విడదీయలేరు. నేనెప్పుడు నీతోనే ఉంటాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. ఒక్క నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ రేణు, ఇట్స్ మీ. ఎవరు? నేను. హాయ్ అశోక్, వాట్ సర్ప్రైజ్. నువ్వెప్పుడొచ్చా? జస్ట్ నౌ. నెక్స్ట్ వీక్ కదా షెడ్యూల్ అవుతుందని చెప్పావు. నిన్ను చూడకుండా ఉండలేక షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసా. అబద్ధం. నిజంగా మన ఇద్దరికి ఎప్పుడు పెళ్లి అవుతుందా, ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుతుందా అని ఉంది నాకు. రేణు, నిజంగా ఐఎమ్ వెరీ సీరియస్. మన పెళ్లి ఎప్పుడు? హలో రేణు, త్వరలోనే చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్. నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీకు అలా అనిపించట్లేదా? నేను కూడా. నిజమా? అయితే ఇప్పుడే చేసేసుకుందాం. నీకెప్పుడు ఈ పెళ్లి కోలేదా? అయినా ఏం లాభం? ఆహా, పాపం దీనికోసమని షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావా? ఎక్కడ కలుద్దాం? I'll come, sure. అయ్యో, వెళ్ళవయ్యా. పులి భలే ఉన్నారా నువ్వు? ఓ ఓటా సింగ్, ఖానా రెడీ, అందరూ. అమర్, పులి అంతా ఓకే. త్వరగా రండి, త్వరగా. టాయ్ టొట్టడాయ్. ముదుర్రా నువ్వు. రా వెళ్దాం, రా.
తొందరగా రా నీళ్ళు. ఇదిగో తాళం, ఈ కార్. త్వరగా రా. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. చెప్పినట్టే అన్న పిల్లని ఎత్తుకెళ్తున్నాడే. ఇంకేముంది, 4 లక్షల రూపాయలు వచ్చినట్టే. లెటర్ బాక్స్లో వేసి వెళ్ళిపోదాం. ఇదే స్పాటు, జాగ్రత్తగా చూడు. మామా మంచి చోటే చూసావు, కానీ మనం జాగ్రత్తగా డీల్ చేయాలా. మెల్లగా మాట్లాడరా, గూర్ఖకి డౌట్ వస్తుంది. 1 గంటకి గూర్ఖ భోజనానికి పోతాడు, మనం కారులో పాపని ఎత్తుకుపోదాం అన్నావు. గూర్ఖగాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, మన ప్లాన్ అమలు చేద్దామా? నోరు మీరా, ఎక్కడికి వెళ్ళాడు ఈ జుట్టోడు? వాడు అసలే గంజాయి పిచ్చోడు రా, ఎక్కడో కూర్చొని దమ్ము కొడుతుంటాడు. వాడిని నమ్ముకొని పెద్ద ప్లాన్ వేసావు, వర్కౌట్ అయ్యేటట్లేదు. చూద్దాం. మన ఇద్దరం ఆ పాపని ఎత్తుకెళ్ళాక లెటర్ ఏమన్నాను. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? నేను లోపలికి పోయి ఒకసారి గాలించిరానా? నువ్వు ఒకటి నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. వాడు నా చేతికి దొరకని చచ్చాడు. సరే వదిలే, టెన్షన్ పడ మాకు. వాడెవడో స్కూటర్ మీద వచ్చాడు, మొన్నే చూస్తున్నాడు రా. ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళండి. పోతున్నాం సార్. ఇంటికి ఇంకొక కుక్కలాగా ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు. నువ్వు కారు బాగా నడుపుతున్నావే, నాకు కూడా కారు నడపడం నేర్పుతావా? నీలు, నీ కారు నడపడం రాదా? ఆహా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడరా? తెలీదు. కూలింగ్ గ్లాస్. అమర్, నువ్వు పోతూ ఉండు, నాకు నచ్చిన ప్లేస్ రాగానే చెప్తా. అమర్, ఇటు పోదాం. అమర్, ఈ తోటలోకి పోదాం. హాయ్, మామిడి తోట. ఏంటన్నా క్లచ్ మీద కాలేసావా? అదేం లేదురా. అన్నా, కారు తోడడం రాదంటే ముందే చెప్పొచ్చుగా. నేను చూస్తే గానీ కదలట్లేదు. చే, బండికి ఏమైందో తెలియట్లేదురా. బ్యానెట్ ఓపెన్ చేయన్నా, ఏమైందో చూద్దాం. అది సంగతి, పెట్రోల్ అయిపోయింది. రే పులి, డిక్కీలో క్యాన్ ఉంటుంది చూడు. సరే అన్నా. ఉంది. ఉందిగా. చుట్టుపక్కల అడిగి తెలుసుకుని పంక్ నుంచి పెట్రోల్ తెస్తావా? నీళ్ళు కాసులది. కాసులా? అదేనమ్మా, డబ్బు, మనీ. మనీ పెట్రోల్ కొని పోస్తేనే బండి నడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవా? అయ్యో నీలు, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పోయేదేలా? ఛే, నిజంగానే డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నువ్వు అసలు ఎలా వచ్చావు? పెట్రోల్ కి డబ్బులు కావాలని తెలీదా నీకు? ఇప్పుడు ఎలాగా? బాగా ఇరుక్కున్నాం, అందుకే వద్దని మొదటి నుంచి చెప్తున్నా. రేయ్, అంతా నీవలేరా కుక్క. నేనేం చేశాను? నీళ్ళు వల్లే ఇదంతా. ఏ నీళ్ళు, నా వల్ల కాదని చెప్పుంటే నేనైనా తీసుకొచ్చేవాడిని కదా. ఆ మోహన్ చూడు,
చదువుతుందంట కాన్వెంట్లో. కొంచెమైనా బుద్ధుందా నీకు? అంటే ఏడుపు ఒకటి, ఏడుపు మొహ. తిండి మాత్రం తెచ్చుకుంటామే, డబ్బులు లేకుండా ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు నాకు డబ్బులు తెమ్మని చెప్పనే లేదు. ఉంటే తెచ్చుండేదాన్ని. నీలు అదంతే, అరుస్తూనే ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఏడవకు నీలు, నేను చూసుకుంటా. వాటిని చూసుకుంటాడంట, చూసుకుంటాడు. గాడిదన కొడక, వకాలతో ఒకటి. అన్నా కొద్దిసేపు ఆడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. బాగా దెబ్బతింటావు చూడు. మేస్త్రేమని అంటాడనా? రా అన్నా. అమర్ నువ్వేం దిగులు పడకు, డాడీకి ఫోన్ చేసి రమ్మందాం, మనం జాలీగా ఆడుకుందాం. రా రా గ్యారంటీ. సరే రండి. చూడు ఎంత పెద్ద చెరువు. కాదు తామర పూలు, లోటస్ రాది. అటు చూడరా ఎన్ని తామర పూలు. సూపర్ గా ఉంది కదా. లోటస్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. అవును. రండ్రా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఉండు, నాన్సీని కూడా తీసుకొస్తాను. హే నాకు స్నానం చేయాలనుంది. పోయిన ఆదివారం కూడా నేను స్నానం చేయలేదు. ఇప్పుడు నేను స్నానం చేస్తాను. కుక్కర్ కూడా వెయ్యి. వాడికి ఎలా స్నానం చేస్తున్నాడు. నీలు నువ్వు కూడా రా, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, రండి. మీ పాప ప్రాణాలతో కావాలంటే 5 లక్షల రూపాయలతో సాయంత్రం 8 గంటలకి. లక్ష్మి, లక్ష్మి, ఏంటయ్య గారు? నీళ్ళు ఉందా చూడు, పైన ఆడుకుంటుంది. త్వరగా వెళ్ళి చూడు. సాయంత్రం 8. రే కుమారస్వామి, నీలు, నీలు, నీలమ్మా ఎక్కడికి పోయింది? పాప ఎక్కడ కనపట్లేదయ్యా. సరిగ్గా వెతుకో. ఎక్కడ లేదయ్యా. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఏం చేస్తున్నారా? హలో, మేడంకి ఫోన్ ఇవ్వు. తల్లి ఎప్పుడు బిడ్డని చంపుకోదే, కానీ ఇక్కడ బిడ్డ తల్లిని చంపాలనుకుంటుంది. అదేగా నువ్వు కోరుకుంటున్నావు? నేను చస్తే అన్న నన్ను అర్థం చేసుకుంటానంటే దానికి నేను సిద్ధమే. చెప్పు, చావమంటావా? చెప్పు. ఇప్పుడే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. అమ్మమ్మ, ఓకే ఓకే. సార్, ఇంత చిన్నదాన్ని కూడా ఏడుస్తారేంటి సార్? ఊరుకోండి సార్. వస్తున్నా. ఏం చెప్పమంటావురా? నా జీవితంలో జరిగిన సంఘటనల్ని సినిమాలు తీస్తానని చెప్పాను కదా, అదేరా ఇది. ఏంటి సార్, మీ అమ్మాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? మేడం, మేనేజర్ లైన్ లో సరే నువ్వు వెళ్ళు. ఏంటి పట్టాభి? నీళ్ళు కనపట్లేదమ్మా. ఏంటి నువ్వు అనేది? అయ్యో, ఆ గ్యారేజ్ పిల్లలు నా కూతురు తీసుకుపోయారా? లేదు, ఇది వేరే విషయం. డైరెక్ట్గా చెప్పి తొందరగా వచ్చేయండి. చెప్పుతో కొడతాను నా కొడక. నన్ను చూసావు అక్కడ? అవునా, నువ్వే టోపీ వేసుకుని ఆ పిల్లని ఎత్తుకెళ్ళావు కదా. నేను నా కళ్ళతో చూసి నా కొడుకు చూశాడు. ఎక్కడ రా ఉత్తరం? అది బాక్స్ లేసన్నా పాడు చేసావు, నాశనం చేశాడు. వదిలే రామావా, పిల్ల ఇంటోనేగా ఉండేది, నేను ఎత్తుకొచ్చేస్తాలే. 5 లక్షలు వదిలేరా. 5 లక్షలు ఇట్లాంటి గంజాయి కేసు కండి ఇంకోసారి నమ్మొద్దు. ఏమైంది నా కూతురికి? అయ్యో, వెంటనే వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. పెద్ద అమౌంట్ రేణు. ఏంటయ్యా పెద్ద అమౌంట్? వెళ్ళి రెడీ చెయ్యి. ఒక సినిమాలో ఫ్రీగా నటించాలనుకుంటాను. నాకు నా కూతురు కావాలి. రెడీ చేద్దాం, కానీ ముందు జాగ్రత్తగా. ఏంటయ్యా ముందు జాగ్రత్త? ఏం ముందు జాగ్రత్త? ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది దండగ జనం ఉండి ఏం ప్రయోజనం? నాకు ఆ పక్క సెట్ లో ఉన్న కుర్రాళ్ళ మీద అనుమానం అమ్మా. కొక్కి అనుకున్న తాళాలు తీసుకుని కారు కూడా ఎత్తుపోయారమ్మా. పోలీసులు చెప్పడం మంచిదమ్మా. వద్దు, ఏమొద్దు. వాళ్ళు నా కూతురు ఏమైనా చేస్తారు.
పట్టాభి నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. డబ్బులు ఏర్పాటు చేద్దాం, అదేం పెద్ద ప్రశ్న కాదు. ముందు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేస్తేనే అప్పుడు అయ్యో 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 మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నారే. పోయి ఏదో ఒకటి చేసి నా కూతుర్ని తీసుకురండి. నా కూతుర్ని తీసుకురండి. హలో, కమిషనర్ ఆఫీసా? నేను ఫిల్మ్ స్టార్ రేణు గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం సార్, కమిషనర్ గారితో మాట్లాడాలి. కిడ్నాపింగ్ సార్, రేణు గారి కూతుర్ని. తల్లి కనకదుర్గమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నేను